ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజనీయమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా మీ కుటుంబం అంతా బాగున్నారా? మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? మీరందరూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానాలు ఎల్లప్పుడూ మీకు విస్తరించబడాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత ప్రభువు పాద సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకుని దివ్య లేఖనాలను చదివిన తర్వాత వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది మాకు తెలియజేస్తున్న సాక్ష్యాలు ఏంటంటే, ఈ వాగ్దాన సందేశాన్ని విన్న తర్వాత మా దినచర్య ప్రారంభిస్తున్నామని. నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీ అందరికీ కూడా దేవుని మాటలు ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞుణ్ణు. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా? If you have Bible, please turn with me to the book of Isaiah, chapter 40 and verse 2. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. నా జనులను ఓదార్చుడి. ఓదార్పు అనేది మనిషికి అవసరం. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏడుస్తున్నప్పుడు వారికి బాగా కావలసిన వారి దగ్గరికి వచ్చి ఒక్కసారి వారితో ప్రేమగా మాట్లాడితే వారు ఓదార్పు పొందుతారు. చాలామంది ప్రపంచంలో ఓదార్పు కోసం కనిపెడుతున్నారు, కూడా ఆదరణ కోసం కనిపెడుతున్నారు. అక్కడ ప్రస్తావించబడిన హిబ్రూ పదానికి ఓదార్చుట అన్న చోట వాడబడిన హిబ్రూ పదానికి అర్థం ఆదరణ అని కూడా వస్తుంది. ఆదరించబడుట. నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. నీ దేవుడు సెలవిచ్చినదేమనగా అనే మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్టుగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 39 అధ్యాయాల్ని మనం చూస్తే చాలా రకాలైన జడ్జిమెంట్స్ అక్కడ మనకు కనబడతాయి. దేవుని తీర్పులు, ఆయన న్యాయ విధులు, ఒక్కొక్క దేశం మీద, ఒక్కొక్క ప్రాంతం మీద దేవుని యొక్క తీర్పులు మనకు కనబడతాయి. కానీ 40వ అధ్యాయం నుండి ప్రారంభిస్తే ప్రిడామినెంట్గా, అంటే ఎక్కువగా దేవుని వాగ్దానాలు మనం చూస్తాం. నూతన నిబంధనలో దేవుని ప్రేమ మరియు ఆయన కృప ప్రస్ఫుటంగా మనకు కనపరచబడినట్టుగానే యెషయా గ్రంథంలో చివరి 27 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఈ 40వ అధ్యాయంలోనే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రొఫెసీ కూడా, అతని గురించిన ప్రవచనం కూడా ఇక్కడ మనం చూస్తాం. అంటే నూతన నిబంధన ప్రారంభంలో యోహాను గురించి మనం చూసినట్టుగా ఈ 40వ అధ్యాయంలో అతని గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం. నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. మానవునికి ఈ రోజున అన్నీ ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, హోదాలున్నాయి, అంతస్తులున్నాయి, లెక్క పెట్టుకోలేనంత డబ్బు ఉంది. కానీ ఒక మనిషిలో ఉన్న స్ట్రగుల్ ఏంటో తెలుసా? నాతో ప్రేమగా మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న తల్లిదండ్రులు వారిని పలకరించేవారు లేక బాధపడుతున్నారు. వారి పిల్లలు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయిపోయి ఉంటారు. వారి బాధలు, వారి కష్టాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపకాలు వారికి ఉంటాయి. తల్లిదండ్రులను ప్రేమగా పలకరించేవాళ్ళు, అమ్మా బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, ప్రేమతో పలకరించేవారు లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? భర్తలను కోల్పోయిన భార్యలను కోల్పోయిన భర్తలు ప్రేమతో మాట్లాడేవారు లేక ప్రేమ కోసం విలపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, నా జనులను ఓదార్చండి, వారితో ప్రేమగా మాట్లాడండి. ఎందుకోసం అంటే వారి పాపము వారిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది. వారి పాపము అన్ని విషయాల్లో వారిని నాశనం చేసింది, విరగ్గొట్టేసింది. మానవునికి ఆదరణ అవసరమైంది. అయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో, నీ మూర్ఖత్వాన్ని బట్టి కలిగిన గాయాల ద్వారా, ఎడబాటు వలన కలిగిన బాధల ద్వారా, అనేక మంది స్నేహితుల ద్వారా, నువ్వు నమ్మిన వారే నీకు వెన్నుపోటు పొడిచి గాయాలు చేసి నిన్ను వదిలిపెట్టేస్తే, నువ్వు అనుకోని నిందలు, అవమానాలు నిన్ను చుట్టుముట్టేస్తే, నాతో ప్రేమగా ఎవరో మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు, నా బాధల్లో, నా కష్టాల్లో, నా కన్నీటిలో నన్ను ఓదార్చేవారు ఎవరు లేరని ఒకళ్ళని బాధపడుతుంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విను సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు విను, ప్రభు ఈ మాట నీతోనే మాట్లాడుతున్నారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. యేసయ్య మాటలు ప్రేమగల మాటలు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయన మాటల మాధుర్యాన్ని అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమతత్వాన్ని అంతా మనం అర్థం చేసుకుంటాం. ప్రభువారు చెప్పిన మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమను గురించిన బోధ యేసు ప్రభు చేశారు. ఆయన మనల్ని ప్రేమతో పలకరించేవాడు. ఆయన
యేసుక్రీస్తు ప్రభు నోట నుండి వచ్చే దయగల మాటల ద్వారా అనేక మంది ఆదరించబడ్డారని లేఖనాలు సెలవిచ్చాయి. ఈరోజు ఎవరు నీకు లేరా ప్రేమతో మాట్లాడేవాళ్ళు? ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చో, ప్రభువా అని ప్రేమతో పిలు. యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరు నాయన. ఆనాడు భర్తిమై అన్నట్టుగా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కనికరించు అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన మెల్లనైన స్వరం, ఆయన యొక్క మృదు మధురమైన స్వరం నువ్వు వింటావు. ఆ మాట నీకు గొప్ప ఆదరణ, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డారు? ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారని బైబిల్ సెలవిచ్చింది. మీరు ఆత్మచేత ముద్రించబడ్డారని పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాశారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాథమికమైన పనుల్లో ఒకటి ఏంటి అంటే, మనకు కావలసిన ఆదరణ మరియు ధైర్యాన్ని ప్రభు మనకు దయచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అది. ఆయన ఆదరణకర్త. హీ ఈజ్ ద కంఫర్టర్ అని లేఖనాల్లో రాయబడింది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కన్నీరు, బాధ, వేదన, వైఫల్యం నుంచి ప్రభుని విడిపించి తన ప్రేమగల మాటలు, ఆదరణకరమైన మాటలు నీకు అందించి తన మహిమ కొరకు ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. దోషకాలం సమాప్తం అయింది. ప్రభువు నిన్ను విడుదల చేస్తున్నారు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నా జనులు ఓదార్చండి, వారితో ప్రేమగా మాట్లాడండి. నీది ఎంత మంచి హృదయం ప్రభువా. విడవబడిన వారు నష్టాల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వారిని అలా వదిలిపెట్టేయకుండా నీవు ప్రేమతో పలకరించి ప్రభువా వారిని లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు దీవించండి, ముట్టండి, బలపరచండి. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆదరణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ప్రతి ఒక్కరు జీవించినట్లుగా నీవే కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.